వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ యూనివర్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వినాయకుడి నిమజ్జనం కోసం రెడీ అవుతున్నాను. దానికోసం బీబీ ప్రో వాళ్ళది కొంచెం క్రీమ్ ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో మరీ ఎక్కువగా కాదండి, సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో ఆల్ ఓవర్ ద ఫేస్ ఆ క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఫింగర్స్తోనే నేను బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత నేను ఫౌండేషన్ పౌడర్ రాసుకున్నాను. అది కూడా పఫ్తో అప్లై చేసుకున్నానండి. అది కూడా ఏమి ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా అప్లై చేసుకున్నాను. దాని తర్వాత నేను క్లచ్తో హెయిర్ టై చేసుకున్నాను సింపుల్గా. తర్వాత ఈ శారీతో డ్రేప్ చేసుకోవాలనుకున్నాను. సో శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ విత్ పర్పుల్ కలర్. అండ్ డ్రేప్ చేసుకున్న తర్వాత నా లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ 5 డేస్ వినాయక పూజ అయిపోయింది కదండి. ఇప్పుడు వినాయకుడి దగ్గర ఫ్లవర్స్ అండ్ పత్రి తీసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాను కదండి. ప్రతి సంవత్సరం జనరల్గా అయితే మనం గల్లీలో పెడతారు కదండి పెద్ద వినాయకుడిని. అక్కడికి తీసుకొని వెళ్ళి మన ఇంట్లో పూజ చేసిన చిన్న వినాయకుడిని పెట్టేసి వస్తాము. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా నేను నా చేతులతో మా ఇంట్లో వినాయక నిమజ్జనం చేయాలి అనుకున్నాను. సో దాని గురించి ఈ ప్రిపరేషన్స్ చేస్తున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్ గానే ఇంట్లో మనం వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు. సో దానికోసం నేను ముందుగా నీళ్లు తీసుకొని ఏ ప్లేస్ లో అయితే వినాయకుడిని నిమజ్జనం చేయాలి అనుకుంటున్నానో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నానండి నీట్ గా. సో ఆ తర్వాత వైప్ తీసుకొని దాన్ని వైప్ చేస్తున్నాను. ఎందుకంటే వైప్ చేయకపోతే ముగ్గు సరిగ్గా రాదు కదండి, అందుకోసం వైప్ చేశాను. ఆ తర్వాత ముగ్గు తీసుకొని ముగ్గు వేస్తున్నాను. ఆ ముగ్గు కూడా ఏదో పెద్ద ముగ్గేం కాదండి, ఎందుకంటే నాకు ముగ్గులు వేయటం రాదు. సో అందుకోసం నేను జస్ట్ సింపుల్ గా పద్మం వేయాలనుకొని స్టార్ట్ చేశాను. సో ఫైనల్ గా అది ఎలా వచ్చిందనేది మీరు చూసి నాకు కామెంట్ చేయండి. పద్మ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో కంప్లీట్ అయిన పద్మం ముగ్గు మీద ఇప్పుడు నేను టబ్ పెడతాను. ముందుగానే నేను వాష్ చేసుకొని వైప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టబ్ కి పసుపు కుంకుమ అవన్నీ పెడదాము. దానికోసమని పసుపులో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఆ పసుపుని ఇప్పుడు టబ్కి అప్లై చేద్దాము. మొత్తం టబ్ అంతా అప్లై చేయాలి అంటే అవ్వదు కదా. సో అందుకోసం నేను టబ్ పై భాగం వరకు మాత్రం అప్లై చేయాలనుకుంటున్నాను. దానికోసం పసుపుని టబ్ పై భాగం వరకు అప్లై చేస్తున్నాను. సో పసుపు అప్లై చేసిన తర్వాత కుంకుమ తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టాలి అనుకుంటున్నాను. సో అందుకోసం పసుపు అప్లై చేసిన తర్వాత కుంకుమ తీసుకొని కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఎక్కడైతే పసుపు అప్లై చేశానో అక్కడ. సో కుంకుమ బొట్లు కూడా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం దూరంగానే పెడుతున్నాను. అది కూడా అందంగా కనిపించేలాగా పెట్టాను. బయట వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు వినాయకుడిని అన్ని అలంకారాలతో నిమజ్జనం చేస్తారు కదండి. సో అలాగే నేను కూడా పసుపు కుంకుమ ఆ తర్వాత గంధం కూడా వేశాను టబ్లో. ఆ తర్వాత గణేశుడికి గరికంటే చాలా ఇష్టం కదండి. సో దానికోసమని గరిక కూడా టబ్లో ఉంచాను. ఆ తర్వాత ఫ్లవర్స్ వేద్దామని బంతిపూలని అయితే తీసుకుని వచ్చాను. అప్పుడు నాకు అనిపించింది బంతిపూల్ని పువ్వులుగా కాకుండా రేకలుగా తుంచి వేస్తే బాగుంటుందని. దానికోసమని పువ్వుల్ని తుంచానండి రేకలు రేకలుగా. సో ఆ తర్వాత గణేష్ నిమజ్జనానికి ఏదైతే అవసరమవుతుందో అంత వాటర్ నేను టబ్లో పోసాను. ఆ పోసిన తర్వాత వినాయకుడి విగ్రహం తీసుకొని మామూలుగా మనం వినాయక నిమజ్జనం చేసేటప్పుడు 3 సార్లు ముంచి 3 సార్లు తీసి అప్పుడు వినాయక నిమజ్జనం చేస్తాం కదండి. సో అలాగే నేను 3 సార్లు ముంచి తీసి మూడోసారి ఇంకా వినాయక నిమజ్జనం చేసేసాను. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ గణేశుడు తిరిగి రావాలని కోరుకుంటూ వినాయక నిమజ్జనం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.